ఈరోజు మనం 2026వ సంవత్సరపు మీనరాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. మీనరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతోంది? మీ వృత్తి ఉద్యోగాలలో ఎలాంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి? మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా మీనరాశి వారు ఎదుర్కొంటున్న ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరంలో ఎలాంటి ఒడిదుడుకులను ఇచ్చి అంతిమంగా అద్భుతమైన విజయాన్ని ఎలా అందించబోతుందో వివరంగా చూద్దాము. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ రంగాలలో మరింత పట్టుదలతో ఉంటే తిరిగిలేని విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2026వ సంవత్సరం మీనరాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో మీనరాశి వారు చేసే ప్రయత్నాలలో అఖండ విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ కూడా మీనరాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరం ది, ధు, ధ, ఝు, ఞ, దే, దో, చ, చి అయితే మీరు మీనరాశికి చెందుతారు. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11గా ఉండబోతుంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉంది. 2026వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మీనరాశి వారికి గ్రహాల సంచారం ఆధారంగా ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు ఎన్నో పాఠాలు నేర్పించే సంవత్సరంగా చెప్పవచ్చు. సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం మీ రాశిలోనే ఉండటం వల్ల మరియు గురుగ్రహం యొక్క సంచారం సంవత్సరం మధ్యలో అద్భుతంగా మారటం వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు బాధ్యతలను పెంచుతాడు. కానీ సంవత్సరం మధ్యలో గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం వల్ల మీకు దైవానుగ్రహం తోడే అద్భుతమైన విజయాలు కూడా లభిస్తాయి. మీనరాశి వారు సహజంగానే సున్నిత మనస్కులు మరియు ఇతరులకు సహాయం చేసే గుణం కలవారు. అయితే ఈ 2026లో మీరు మీ సొంత ఎదుగుదల మీద, మీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. జనవరి నుండి మార్చి వరకు కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ ఏప్రిల్ దాటిన తర్వాత గ్రహాల అనుకూలత వల్ల పనులు వేగవంతం అవుతూ ఉంటాయి. మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి మరియు ఆస్తి వివరాల గురించి 2026లో పరిశీలిస్తే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో అంటే జనవరి నుండి ఏప్రిల్ వరకు ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. చేతికి రావలసిన డబ్బు సమయానికి అందకపోవటం లేదా అనుకోని ఖర్చులు, ముఖ్యంగా ఇంటికి సంబంధించిన మరమ్మతులు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అయితే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మే నెల తర్వాత గురువు యొక్క అనుగ్రహం వల్ల ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. మీరు గతంలో ఎప్పుడో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు రావటం మొదలవుతూ ఉంటాయి. ఆస్తిపాస్తుల విషయానికి వస్తే ఈ సంవత్సరం సొంత ఇల్లు కట్టుకోవాలనే మీ కళ నెరవేరే దిశగా అడుగులు పడతాయి. అయితే స్థలాలు లేదా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు పత్రాలను 1-2 సార్లు నిపుణులతో సరిచూసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మోసపోయే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే అవి ఈ సంవత్సరం 2వ భాగంలో అంటే జూలై తర్వాత పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంగారం లేదా వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలు చేసేవారి గురించి మాట్లాడుకుంటే 2026వ సంవత్సరం మీకు ఎంతో అనుభవాన్ని ఇస్తుంది. సొంతంగా వ్యాపారం చేసేవారికి, ముఖ్యంగా చిల్లర వర్తకం, హోటల్ రంగం లేదా కన్సల్టెన్సీ నడిపే వారికి సంవత్సరం మొదట్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. మీ పోటీదారులు మీకంటే తక్కువ ధరకే సేవలు అందించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు. కానీ మీ నాణ్యత మరియు నిజాయితీ మిమ్మల్ని కాపాడుతాయి. జన్మరాశిలో శని ఉండటం వల్ల వ్యాపారంలో లాభాలు నెమ్మదిగా వస్తాయి. కానీ అవి నిలకడగా ఉంటాయి. మీరు వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఆగస్టు తర్వాత సమయం చాలా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు
తమ పార్ట్నర్స్తో గొడవలకు దూరంగా ఉండాలి. చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇది సాహసోపేతమైన సమయం. అయినప్పటికీ సరైన ప్రణాళిక ఉంటే విజయం సాధించవచ్చు. ఐరన్, సిమెంట్ లేదా నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకుని ఓర్పుతో వ్యవహరించడం వల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పుకుందాం. 2026లో ప్రభుత్వ ఉద్యోగులకు పనిభారం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ పై అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది మరియు మీరు ఆశించిన ట్రాన్స్ఫర్లు లేదా ప్రమోషన్లు కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. ముఖ్యంగా పోలీస్, రక్షణ మరియు వైద్య రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లంచం లేదా అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే శనిదేవుడు న్యాయానికి ప్రతీక కాబట్టి చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే నిజాయితీగా పనిచేసే వారికి మాత్రం మే తర్వాత మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీరు మీ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే ఎటువంటి డోకా ఉండదు. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. దీనివల్ల కుటుంబానికి కొన్నాళ్ళు దూరం ఉండాల్సి రావచ్చు. కానీ సంవత్సరాంతానికి మీకు నచ్చిన చోటికి బదిలీ అయ్యే అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. కోర్టు కేసులు లేదా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి మీకు అనుకూలంగా లేదా తక్కువ నష్టంతో ముగిసే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతగా ఉండటం చాలా ముఖ్యం. వారు మీ ప్రైవేట్ ఉద్యోగం చేసే వారికి ఈ సంవత్సరం ఎన్నో మలుపులు ఉంటాయి. ఐటీ, సాఫ్ట్వేరు, మార్కెటింగ్ మరియు ఇతర కార్పొరేట్ రంగాల్లో ఉన్న వారికి ఉద్యోగ భద్రత గురించి సంవత్సరం మొదట్లో చిన్న ఆందోళన కలగవచ్చు. ఏలినాటి శని ప్రభావంలో ఉద్యోగం పోతుందేమో అన్న భయం మీలో ఉంటుంది. కానీ నిజానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి పనిచేస్తే మీ ఉద్యోగానికి ఎటువంటి డోకా ఉండదు. అయితే ఈ సంవత్సరం జీతాలు పెరగటం లేదా ప్రమోషన్లు రావటం కొద్దిగా తక్కువగానే ఉండవచ్చు. మీరు ఆశించిన స్థాయిలో జీతాలు పెరగకపోయినా ఉద్యోగం మారడానికి తొందరపడకూడదు. ముఖ్యంగా జనవరి నుండి జూన్ వరకు ఉన్న ఉద్యోగంలోనే కొనసాగటం మంచిది. జూలై తర్వాత గురువు యొక్క బలమైన ప్రభావం వల్ల మీకు కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వారికి సంవత్సరం రెండవ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ తోటివారు మీ గుర్తింపును కొట్టేయాలని చూస్తారు. కాబట్టి మీ పనిని మీరు రికార్డు చేసుకోవటం, బాస్కి ఎప్పటికప్పుడు వివరాలు ఇవ్వటం మంచిది. ఇంటి నుండి పనిచేసే వారికి పని గంటలు పెరిగి వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవచ్చు. రాశి విద్యార్థులకు 2026వ సంవత్సరం చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. సంవత్సరం ఆరంభంలో మీ రాశిలో ఉన్న శనిగ్రహం కారణంగా చదువుపై ఏకాగ్రత కుదరకపోవటం, నిద్రమత్తు, బద్ధకం వంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పుస్తకం తీయగానే ఏదో తెలియని అలసట ఆవహిస్తుంది. ముఖ్యంగా జనవరి నుండి ఏప్రిల్ వరకు విద్యార్థులు తమ స్నేహితుల వల్ల లేదా వినోద కార్యక్రమాల వల్ల సమయాన్ని వృధా చేసుకునే ప్రమాదం ఉంది. అయితే తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో మీరు తిరిగి దారిలోనికి వస్తారు. మే నెల తర్వాత గురుగ్రహం అనుకూలంగా మారటం వల్ల విద్యార్థుల జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది. అప్పటి వరకు అర్థం కాని కష్టమైన పాఠాలు కూడా సులభంగా అర్థమవుతూ ఉంటాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు కష్టపడితే మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది పరీక్షా సమయం. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అదృష్టం కలిసి రావటం తక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి శ్రమ అవసరం. విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కలలు సంవత్సరం ద్వితీయార్థంలో అంటే జూలై తర్వాత నెరవేరే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక క్రీడా రంగంలో ఉన్న వారి విషయానికి వస్తే 2026వ సంవత్సరం వీరికి శారీరక సామర్థ్యాన్ని మరియు మానసిక స్థైర్యాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. మీనరాశి క్రీడాకారులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సంవత్సరం మొదట్లో ఆటల పోటీల్లో పాల్గొనేటప్పుడు కాళ్ళు లేదా కీళ్లకు సంబంధించిన గాయాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి తగిన రక్షణ చర్యలు తీసుకోవటం తప్పనిసరి. శని ప్రభావం వల్ల మీరు ఎంత బాగా ఆడినా మీకు రావలసిన గుర్తింపు ఆలస్యం అవ్వవచ్చు. ఎంపైర్ల నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా రావచ్చు. దీనివల్ల నిరుత్సాహం కలగవచ్చు. కానీ పట్టుదల వదలకూడదు. మే నెల తర్వాత సమయం అనుకూలిస్తుంది. అప్పటి నుంచి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాష్ట్ర లేదా జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించే అవకాశం ఉంది. జట్టుల్లో మీ స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. మీ సహచరులే మిమ్మల్ని వెనక్కి నెట్టాలని చూస్తూ ఉంటారు. అయితే మీ శిక్షకుల సలహాలు పాటించడం వల్ల మీరు రాజకీయాలను తట్టుకోగలరు. బ్యాడ్మింటన్ వంటి ఆటల్లో ఉన్న వారికి విదేశీ పర్యటనలకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది.
అయితే ఆహార విషయంలో నియమాలను పాటించకపోతే ఉదర సంబంధిత సమస్యలు వచ్చి ఆటపై ప్రభావం చూపవచ్చు. సినీ రంగం మరియు కళారంగాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సంవత్సరం ప్రథమార్థంలో అవకాశాలు సన్నగిల్లవచ్చు లేదా ఒప్పుకున్న ప్రాజెక్టులు వాయిదా పడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, నిర్మాతలతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశించిన పారితోషికం అందకపోవచ్చు. కానీ సంవత్సరం మధ్యలో గురువు అనుగ్రహం వల్ల అకస్మాత్తుగా మంచి అవకాశాలు తలుపు తడతాయి. అప్పటి వరకు మీరు ఓర్పుగా వేచి ఉండాలి. కొత్తగా పరిశ్రమలోనికి రావాలనుకునే వారికి ఆగస్టు తర్వాత మంచి సమయం. దర్శకులకు, రచయితలకు తమ కథలపై నమ్మకం ఉంచితే మంచి విజయాలు అందుతాయి. టీవీ రంగంలో లేదా సామాజిక మాధ్యమాల్లో పనిచేసే వారికి గుర్తింపు త్వరగా వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది, లేదంటే మీ పేరు ప్రతిష్టలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రాజకీయ నాయకులకు 2026వ సంవత్సరం కత్తిమీద సాము లాంటిది. ఏలినాటి శని ప్రభావం వల్ల మీ సొంత పార్టీ వారే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. మీరు నమ్మిన అనుచరులు మిమ్మల్ని మోసం చేయవచ్చు లేదా పక్క పార్టీలోనికి వెళ్ళిపోవచ్చు. పదవికి సంబంధించిన గండాలు ఉంటాయి కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ప్రజల్లో మీకు మంచి పేరు ఉన్నప్పటికీ ప్రతిపక్షాల విమర్శలు బలంగా ఉంటాయి. కోర్టు కేసులు లేదా చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే నిజాయితీగా ప్రజాసేవ చేసే నాయకులకు సంవత్సరాంతానికి మంచి పదవులు దక్కుతాయి. అధిష్టానం వద్ద మీ మాటకు విలువ పెరుగుతుంది. భావోద్వేగంతో కాకుండా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా నిలదొక్కుకోగలరు. ఆర్థికంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఎన్నికలు లేదా సభల కోసం అప్పులు చేయాల్సి రావచ్చు. వ్యవసాయం, ఆక్వా మరియు పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం చాలా కీలకమైనది. సాధారణ పంటలు సాగు చేసే రైతులకు దిగుబడి సామాన్యంగా ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోవటం లేదా అతివృష్టి వల్ల పంట నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. పెట్టుబడికి తగిన రాబడి రావటం కష్టంగా మారవచ్చు. అయితే వాణిజ్య పంటలు పండించే వారికి ద్వితీయార్థంలో లాభాలు వస్తాయి. ఇక రొయ్యలు, చేపల సాగు చేసేవారు 2026లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చెరువుల్లో వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల అకస్మాత్తుగా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జనవరి నుండి మే వరకు నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. మేత ఖర్చులు పెరిగిపోవటం, మార్కెట్లో ధరలు నిలకడగా లేకపోవటం వల్ల ఆక్వా రైతులు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. దళారులను నమ్మి సరుకును అప్పుకు ఇవ్వవద్దు. కోళ్ల పరిశ్రమ మరియు గుడ్ల వ్యాపారం చేసే వారికి కూడా దాణా ఖర్చులు పెరగటం వల్ల లాభాలు తగ్గుతాయి. కోళ్లకు వచ్చే అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో రొయ్యలు, చేపలు మరియు కోళ్ల వ్యాపారులకు ధరలు బాగా పెరిగి మంచి లాభాలు వస్తాయి. గతంలో వచ్చిన నష్టాలను పూడ్చలేకపోతూ ఉంటారు. 2026వ సంవత్సరంలో మీనరాశి వారి వివాహం, జీవితం, కుటుంబం మరియు సంతానానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ముఖ్యంగా మీ రాశిలోనే శనిదేవుడు ఉండటం మరియు సంవత్సరం మధ్యలో గురుగ్రహం యొక్క అనుకూల మార్పు వల్ల ఫలితాలు మిశ్రమంగా ఉంటూనే చివరకు ఆనందాన్ని ఇస్తాయి. ముందుగా వివాహమైన వారి దాంపత్య జీవితం గురించి చెప్పుకుంటే చివరి నుండి ఏప్రిల్ వరకు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల మీలో చిరాకు, కోపము ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల మీ జీవిత భాగస్వామితో అనవసరమైన గొడవలు పడే ప్రమాదం ఉంది. పని ఒత్తిడి వల్ల మీరు ఇంటికి సరిగ్గా సమయం కేటాయించలేకపోవటం వల్ల ఇంట్లో అసహనం పెరుగుతుంది. అయితే ఇవన్నీ తాత్కాలికమే. మే నెల తర్వాత గురుగ్రహం మీకు ఎంతో మేలు చేస్తుంది. అప్పటి నుండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అద్భుతంగా పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. గతంలో ఉన్న గొడవలు సమసిపోయి ఇద్దరూ కలిసి తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. గురించి ఎదురు చూస్తున్న దంపతులకు 2026 ఒక వరం లాంటిది. ముఖ్యంగా చాలా కాలంగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం గురువు అనుగ్రహం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైద్యపరమైన చికిత్సలు తీసుకుంటున్న వారికి జూలై తర్వాత సానుకూల ఫలితాలు వస్తాయి. ఇంటిలో పండంటి బిడ్డ ఏడుపు వినిపించే అదృష్టం ఉంది. ఇక అప్పటికే పిల్లలు ఉన్నవారి విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభంలో పిల్లల మొండితనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వారు చదువుపై శ్రద్ధ తగ్గించి స్నేహితులతో తిరగటం లేదా ఫోన్లకు అతుక్కుపోవటం వంటివి చేయవచ్చు. ఏలినాటి శని వల్ల పిల్లల ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కానీ సంవత్సరం గడుస్తున్న కొద్దీ వారిలో మంచి మార్పు వస్తుంది. మీ పిల్లలు చదువులో రాణించి మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే పిల్లలకు తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. మొత్తం కుటుంబ జీవితం గురించి చూస్తే ఇంట్లో శుభకార్యాలు జరిగే వాతావరణం ఉంటుంది.
సోదరులతో లేదా బంధువులతో ఆసక్తికి సంబంధించిన గొడవలు ఏవైనా ఉంటే అవి పెద్దల సమక్షంలో పరిష్కారం అవుతూ ఉంటాయి. అయితే మీనరాశి వారు ఈ సంవత్సరం తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృద్ధులైన తల్లిదండ్రులకు కీళ్ల నొప్పులు లేదా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు సమన్వయంతో ఉండాలి, లేదంటే వేరు కాపురం పెట్టాలనే ఆలోచనలు రావచ్చు. శని ప్రభావం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోసం ఎంత చేసినా సరైన గుర్తింపు రాకపోవచ్చు. అయినప్పటికీ మీరు బాధ్యతగా వ్యవహరించటం వల్ల చివరికి అందరి మన్ననలు పొందుతారు. ఇంటికి కొత్త వస్తువులు కొనటం లేదా ఇల్లు బాగు చేయించటం వంటి పనులు చేస్తారు. ఆర్థికంగా కుటుంబ అవసరాలకు లోటు ఉండదు, కానీ ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాలి. మొత్తం మీద 2026లో మీనరాశి వారు ఓర్పుతో, ప్రేమతో వ్యవహరిస్తే కుటుంబ జీవితం ఆనందమయమవుతుంది. ద్వితీయార్థం మీకు స్వర్ణయుగంలా ఉంటుంది. మీనరాశి వారికి 2026వ సంవత్సరంలో ఆరోగ్యపరంగా చూసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నైతిక నియమాలతో పాటు గ్రహాల దోష నివారణ కోసం చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా ఇప్పుడు మనం చెప్పుకుందాం. మీనరాశి వారికి 2026వ సంవత్సరం అంతా జన్మరాశిలో శనిదేవుడు ఉండటం వల్ల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ జన్మశని ప్రభావం శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ శరీరంలో ఎముకలు, కీళ్లు, వెన్నుముక్కకు సంబంధించిన నొప్పులు లేదా దీర్ఘకాలిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. తరచుగా వచ్చే జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలకు కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగటము, జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సమతుల్య ఆహారం తీసుకోవటం తప్పనిసరి. మానసిక ఒత్తిడి ఈ సంవత్సరం ప్రధాన సమస్య. ఏలినాటి శని కారణంగా నిద్రలేమి, అనవసరమైన ఆందోళనలు, భయాలు మిమ్మల్ని వేధించవచ్చు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు ధ్యానం చేయటం, ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడపడం మంచిది. ఆరోగ్యం కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇక నైతికపరమైన జాగ్రత్తల విషయానికి వస్తే 2026వ సంవత్సరం మీకు స్వీయ నియంత్రణ ఎంత ముఖ్యమో నేర్పుతుంది. శని ప్రభావం వల్ల మీరు సులభంగా చెడు స్నేహాలకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే స్నేహితులకు, మత్తు పదార్థాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. జూదం, పందెం వంటి దురలవాట్లు ఆర్థికంగా, మానసికంగా మిమ్మల్ని పతనం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని దరి చేరనీయకూడదు. ముఖ్యంగా ఇతర స్త్రీల జోలికి వెళ్ళటం లేదా అక్రమ సంబంధాల పట్ల ఆకర్షణ పెంచుకోవటం ఈ సంవత్సరం మీ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలో చిచ్చు పెట్టి సమాజంలో మీకు అపకీర్తి తెస్తుంది. ఇతరుల భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే న్యాయానికి ప్రతీక అయిన శనిదేవుడు ఇటువంటి అనైతిక కార్యకలాపాలను సహించడు. కాబట్టి 2026లో మీరు నిజాయితీగా, నిగ్రహంగా, ధార్మికంగా జీవించడానికి ప్రయత్నించాలి. మీరు చేసే ప్రతి పనిలో న్యాయం, ధర్మం ఉండేలా చూసుకుంటే శనిదేవుడు మీకు అండగా ఉంటాడు. మీనరాశి వారి 2026లో తమ గ్రహస్థితులను, ముఖ్యంగా జన్మ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మరియు గురుబలాన్ని పెంచుకోవడానికి తప్పకుండా పరిహారాలు ఆచరించాలి. శనిదేవుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం ఉపవాసం ఉండటం లేదా కనీసం నల్ల నువ్వుల నూనెతో శని దేవాలయంలో దీపం పెట్టడం చాలా మంచిది. పేదవారికి, వృద్ధులకు, దివ్యాంగులకు మీ చేతనైన సహాయం చేయటం శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునే ఉత్తమ మార్గం. శనివారం రోజున నల్లని వస్త్రాలు, నూనె లేదా నల్ల నువ్వులను దానం చేయటం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది. అంతేకాక హనుమాన్ దేవుడి ఆశీస్సుల కోసం ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠించటం వల్ల శనిపీడ తగ్గుతుంది. ప్రతిరోజు మీ ఇంట్లో ఆవు నూనెతో దీపం వెలిగించటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక గురుగ్రహం యొక్క అనుకూలత పెరగడానికి ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించటం, సాయిబాబా లేదా దత్తాత్రేయుని పూజించటం చేయాలి. మీకు వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించటం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము నెలకొంటాయి. రాహుకేతువుల ప్రభావం వల్ల వచ్చే మానసిక శాంతిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని ధ్యానించటం, శివనామ స్మరణ చేయటం ఉత్తమం. ఈ పరిహారాలు క్రమం తప్పకుండా చేయటం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గి మీకు విజయం మరియు సుఖ సంతోషాలు కలుగుతాయి.